పిసిసి మెంబర్ అన్నగారికి, ఇక్కడికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ఎన్ఎస్కే సిద్ధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళని జనంలోకి రానియకుండా తరిమి కొట్టాలా. ఈ 2 రోజులు మాత్రము మనమందరము చాలా జాగ్రత్తగా ఉంటూ చామల కిరణ్ కుమార్ అన్నని భారీ మెజారిటీతో గెలిపించాలని మీరందరినీ కోరుకుంటూ జై కాంగ్రెస్. కాకపోతే ఇక్కడ మరొక దొంగ వచ్చాడు, దొంగ ఓట్లు వేయించుకున్నాడు. నిన్ననే చెప్తుండే ఇక్కడ దొంగ ఓట్లు వేయించుకోలేదని. ఒకటే సవాల్ చెప్తున్నా, ఎక్కువ తక్కువ మాట్లాడా. ఒక నీచుని గురించి, ఒక దుర్మార్గుని గురించి ఎక్కువ తక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. దొంగ ఓట్లు వేయించుకోలేదని నిన్న చెప్పినావు కదా ధనియం చౌరస్తలో. రా బిడ్డ, నువ్వు ఒక టైం ఇయ్యి. నువ్వు దొంగ ఓట్లు వేయించుకున్నట్టు నేను రుజువు చేస్తా. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోతావా? ఒకరిని రుజువు చేయకపోతే నేను రాజకీయాలకే తప్పుకుంటా. ఈ సవాల్ను స్వీకరించి ముందు ఎప్పుడో ఒకరోజు టైం ఈ బిడ్డ. ఊరికే అబద్ధాలు చెప్పినట్టు కాదు, లేకుంటే హైదరాబాద్ లో భూ కబ్జాలు చేసినట్టు కాదు, లేఅవుట్లు ఆక్రమించినట్టు కాదు, మంది సొమ్ము తిన్నట్టు కాదు, అక్క సొమ్ము తిన్నట్టు కాదు, వదిన సొమ్ము తిన్నట్టు కాదు. అవన్నీ అక్కడ నడుస్తున్నాయి. ఇక్కడ జనగామ నియోజక ప్రజలు చాలా అమాయకులు, చాలా శక్తివంతులు, చాలా బలమైన వాళ్ళు. నిన్ను కూడా రేపు రానున్న రోజుల్లో తవ్వి పాతలు పెడతారు ఇక్కడ. కానీ నీకు ఒక్క అవకాశం కూడా ఇవ్వరు. అందుకని నీకు ఏ ఊరికి పోయినా కానీ నీకు ఏ రకంగా అవమానం చేస్తున్నావు ఒకసారి అర్థం చేసుకొని నువ్వు రాజకీయాల్లో ఇక్కడ ఉంటావా పోతావా అది నిర్ణయించుకో. నా సవాల్ ఇదే అని చెప్పి నా సవాల్ను స్వీకరించి రేపు మాట్లాడమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.